మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనము నుండి 14వ వచనం వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందరనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరినీ తృణీకరింపకుడు. ఎలయనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదుకుటకు పోడా. అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతోషించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసి బాలులలో ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో తప్పిపోయిన గొర్రె అనే ఉపమానం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. గొర్రెల కాపరి తన గొర్రెలను సంరక్షిస్తూ ఉంటాడు. గొర్రెల యొక్క యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. గొర్రెలకు ఎక్కడ మేత లభిస్తుందో ఆ చోటకు గొర్రెలను తీసుకెళ్తూ ఉంటాడు. గొర్రెలు తప్పిపోయినప్పుడు కాపరి ఆందోళన చెందుతూ ఉంటాడు. తప్పిపోయిన గొర్రెలను వెతికి సంరక్షిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మన మంచి గొర్రెల కాపరి. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో, నేను మంచి కాపరిని, మంచి కాపరి తన మంద కొరకు ప్రాణములు అర్పించును. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి పారిపోవును అని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము ప్రభు యొక్క మందలో చేరాలి. ప్రభు యొక్క మందలో మనము చేరాలంటే ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించాలి. అందుకనే ప్రభు స్వార్తలో తెలియజేస్తున్నాడు, నా గొర్రెలు నా స్వరమును ఆలకించునని. ఎవరెవరైతే ప్రభు యొక్క స్వరాన్ని ఆలకిస్తారో, ప్రభు యొక్క పిలుపుని విని ప్రభు చెంతకు వెళ్తారో వారందరూ కూడా ప్రభు యొక్క మందలో ఉన్నవారే. మనకు ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి దిగులు ఉండదు, ఎటువంటి అపాయము దరిచేరదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే కీర్తనాకారుడు 23వ కీర్తనలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ప్రభువే నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చిక బయళ్లలో పరుండ చేయును, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించును అని తెలియజేస్తున్నాడు. ప్రభుని మన కాపరిగా ఎంచుకున్నప్పుడు మనకు ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి అపాయము మన దరి చేరదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. మేము ఎల్లవేళలా నీ స్వరాన్ని ఆలకించి నీ చెంత చేరడానికి కావలసిన విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.